ఆధార్ కార్డు ఏది ఆధారమే లేదు, మేము ఉన్నట్టే లేదు కదా. నువ్వు తీసుకో, వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే దగ్గర ఉండి ఇప్పిస్తాను. 25వ తేదీ నోటీస్ ఇస్తే 23 రాత్రి దాకా పాపం మేమంతా కుస్తీ పడ్డాం. మా మంత్రి గారు అయితే నిద్ర పట్టలేదు, అన్నం తినలేదు పాపం. మేము ఆపాము 2 నెలలు. ఈ 2 నెలలు ఎందుకు ఆపారు? ఈ 2 నెలల లోపల అక్కడ ఇల్లు పూర్తయిపోతాయి కాబట్టి మీకు ఇంక ఇల్లేము. మేమేదో కష్టపడి ఆ రైల్వే వాళ్ళు మేము బతులాడుకొని 2 నెలలు ఆపేసాం. తర్వాత మీరు ఇంక గత్యంతరం లేదు, మీరు ఆ ఇల్లునే కట్టబెట్టేదానికి ఇది ఒక డ్రామా. ఆహా, మంత్రి గారు మీరు ఎంత బంధంగా తెరదించారండి ఈ డ్రామా. వాళ్ళని తీసుకెళ్ళి ఈ 700 కుటుంబాలని ఆడబెట్టడం, 6 లక్షలు 7 లక్షల రూపాయలు, 3 లక్షల నుంచి 4 లక్షలు కూడా విలువ చేయని ఇల్లుని 7 లక్షల రూపాయలు గంటగట్టి కుంభకోణంలో దాదాపు 150 కోట్ల రూపాయలు మీరు దొబ్బేసి ఈరోజు ఆయన మంత్రి గారు అప్పర పెద్ద దాన వీర సూర కర్ణుడు ఆ 150 కోట్ల రూపాయలు ఏదైతే పేదల మీద దొబ్బేస్తున్న 150 కోట్ల రూపాయలలో ఇంటికి 500 ఆయన కట్టాడంట. ఇంటికి 2 లక్షలు దొబ్బేస్తూ పేదల కట్టలేని 500 ఆయన కట్టాడు. ఎందుకంటే 500 కడితేనే కదా 2 లక్షలు వస్తుంది. దీనికే 500 వేసి 200 కొట్టడం అన్నమాట. ఇది ఇట్లాంటి జాక్పాట్ నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరు కని విని ఎరిగిన జాక్పాట్ ఒక మా మంత్రి గారు నారాయణ గారికి మాత్రమే ఉంది. నేను నిన్న కలెక్టర్ గారు కలిసిన తర్వాత కలెక్టర్ గారు కూడా చెప్పాం, సార్ దాని పక్కనే 120 ఎకరాల సీజీఎఫ్ ల్యాండ్ ఉంది, 12 ఎకరాలు ఇస్తే చాలు, 600 కుటుంబాలు కానీ 700 కుటుంబాలు 12-13 ఎకరాలకి అక్కడ మనం ఇవ్వచ్చు. సీజీఎఫ్ ల్యాండ్ మీరు కొనుక్కోవాలంటే 10 లక్షల నుంచి ఏదైతే మీరు కొంతమందికి మంత్రి గారికి బాగా ఇష్ట సఖిలికి ఆవంచెల్ల దగ్గర కొన్ని ఎకరాలు కోట్ల రూపాయలు, ఓజుల దగ్గర కొన్ని ఏదో పొలం ఇచ్చారని చెప్పి ఒక నానుడి పేపర్లో రాసుందో, 700 కుటుంబాలకి ఒక 12 ఎకరాలకు సంబంధించి 2 కోట్ల రూపాయలు కానీ మీరు ఖర్చు పెడితే 700 కుటుంబాలకు ఇళ్ల స్థలం వస్తుంది. నేను స్పష్టంగా చెప్పా. ఒకవేళ మీరు అంత భారం భరించలేకపోతే మీ ప్రభుత్వం 1 కోటి రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ 700 కుటుంబాల కోసం నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను అని మళ్ళీ చెప్పా. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇలా వెనకడిగేసే ఇది లేదు. అవసరమైతే నాకు కొంత ఇంకా పోద్ది, ఇబ్బందిలే, ఒక అరెకరాన్ని దగ్గర అమ్ముకుంటా వచ్చిస్తా 1 కోటి రూపాయలు, నాకేం ఇబ్బందిలే. మీరు ఆ 12 ఎకరాల ఇళ్ల స్థలం ఇచ్చి 2 నెలలు టైం అంటున్నారు కదా. ఒక మంత్రి స్థాయి, ఒక కలెక్టర్ స్థాయి అనుకుంటే వారం రోజుల లోపల సీజీఎఫ్ ల్యాండ్ అక్విజిషన్ చేసుకోవచ్చు. మీరు కాంపెన్సేషన్ పట్టి 10 రోజుల లోపల, ఇంకొక వారం రోజుల లోపల లేఅవుట్ వేయచ్చు, ఇంకొక వారం రోజుల లోపల 700 కుటుంబాలకి లోన్ శాంక్షన్ చేయొచ్చు. కరెక్ట్గా అనుకుంటే మీరు చిత్తశుద్ధి అంటే 2 నెలలకి మీరు వాళ్ళందరికీ ఇల్లు గృహప్రవేశం చేసి మార్చొచ్చు. చిత్తశుద్ధి ఉందే లే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.